అందరికీ నమస్తే అండి. ఇప్పుడు చూడండి ఎంత వజ్రాల్లాగా ముత్యాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి కదా. ఇవి ఇంత బాగుంది. బట్ ఇదే గింజల్లో ఉన్నటువంటి కొద్ది పాటు చూడండి, ఈ విధంగా బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. అంటే మామూలుగా దానిమ్మ కాయలు ఇవి సహజమే, అక్కడక్కడ ఇలాంటివి ఉంటాయి. బట్ ఇక్కడ డిఫెక్టెడ్ గింజలు కాదు, డైరెక్ట్గా ఏకంగా ఫంగస్సే వచ్చేసింది చూడండి. బట్ ఈ గింజలన్నీ చాలా బాగా నీట్గా ఉన్నాయి చూడండి. ఇది మనం ఎప్పుడైనా బయట ఫ్రూట్ జ్యూస్లు అని చెప్పేసి మనం బయట తాగుతుంటాం కదా, మనము ఇంట్లో అయితే మనం హ్యాపీగా నీట్గా ఇలాంటి పాటను సపరేట్ చేసి ముట్టుకోకుండా నీట్గా మేము మంచి గింజలనే తింటాం. బట్ బయట మనకు ఫ్రూట్ జ్యూస్లో సగాన్ని కట్ చేసి మొత్తం గింజలన్నింటినీ వేసేస్తారు. ఒకవేళ ఇలాంటి మరీ బ్లాక్గా ఉంటే కొద్దిగా చేత్తో తీసి పారేసి మిగతావన్నీ వేసేస్తారు. బట్ ఫంగస్ అనేది డైరెక్ట్గా జ్యూస్లోకి కలిసిపోతుందండి. ఫంగస్ ఎంత డేంజర్ అంటే మన బాడీలో లివర్ను కూడా డ్యామేజ్ చేస్తుంది ఫంగస్. కొద్ది మొత్తంలో ఉండే ఫంగస్ మన బాడీ రిపేర్ చేసుకోగలుగుతుంది తప్పితే ఇంత ఎక్కువ మొత్తంలో ఫంగస్ వెళ్తే అది ఎంత డేంజర్ అంటే చెప్పలేనంత డేంజర్. మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. ఫంగస్ అంటే మన హెల్తీ డ్రింక్స్ అనేవి బయట హ్యాపీగా తాగేస్తుంటాము, దానివల్ల చాలా చాలా సఫర్ కావాల్సి వస్తుంది. దయచేసి మనం ఇంటి ఫుడ్ లేదా ఫ్రూట్ జ్యూస్లు లేదా ఫ్రూట్స్ తినాలనుకుంటే ఇంట్లోనే మన స్వహస్తాలతో మన చేతులతో తింటేనే చాలా మంచిది. మనము ఎందుకంటే చూడు, వాడు ఎప్పుడు ఫ్రూట్స్ తింటుంటాడు, వాడు ఎప్పుడు ఇలాంటివి తింటుంటాడు, అయినా కానీ వాడే ఎక్కువ కాఫ్ కోల్డ్ అని ఫీవర్లని ఇబ్బంది పడుతుంటారని అంటారు. ఎందుకంటే తెలియక చేసేటువంటి ఇటువంటి చిన్న పొరపాట్లు, పెద్ద పొరపాటే మీరందరూ ఒకసారి గమనించుకోగలరని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.